नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीमत्सिद्धेश्वरीपीठस्थापकं महिमान्वितं कुर्ताळमठयोगीशं मौनस्वामिनमाश्रये। జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ద్వాపరాంతంలో భూభారం ఎక్కువైంది. రాక్షసులు పుట్టారు భూమి మీద. రాక్షసులు పుట్టారు. కంసుడు, నరకాసురుడు, బాణాసురుడు, జరాసంధుడు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళ దుర్మార్గాల వల్ల భూదేవి భరించలేకుండా ఉన్నది. భరించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. ఇంద్రాదులను తీసుకొని, స్వామి నాకు ఈ భూమిని ఈ భారాన్ని భరించలేకుండాన్నాను, ఈ దుర్మార్గాలు చూడలేకుండాన్నాను, వీళ్ళని కాస్త సంహరించండి అంటే అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళితే విష్ణు అన్నాడు, మీరందరూ వచ్చారు, సంతోషం, మీరు వచ్చిన పని తెలిసిందే కదా, కానీ నేను ఈసారి అవతరించి ప్రయోజనం లేదు అన్నాడు. అదేమిటండి, మీరు కాకపోతే ఎవరు రక్షిస్తారు? అన్ని అవతారాలు అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీరే కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరు కాకపోతే ఎవరు రక్షిస్తారండి అంటే, నేను ఈసారి అందరిని వాళ్ళని చంపడానికి వీలు లేదు కదా అన్నాడు. ఎందుకు వీలు లేదు అంటే అన్నాడు, ఓ బ్రహ్మదేవా, కంసుడు కాలనేమి అన్న రాక్షసుడు, ఆ కాలనేమిని నేను చంపా కిందటిసారి దేవదానవ యుద్ధంలో. వాడు నీ శుక్రాచార్యుల వల్ల బతికిచ్చాడు. ఆయన దగ్గర ఉన్న మృత సంజీవని విద్య వల్ల బతికించాడు. బతికిస్తే వాడు మళ్ళీ నేను విష్ణువుతో యుద్ధం చేస్తానన్నాడు. మళ్ళీ చంపుతాడు, అందుకంటే ఏముంది అన్నాడు. మరి ఎట్లా? నువ్వు తపస్సు చేయి బ్రహ్మను గురించి, విష్ణువు చేత సాగు లేకుండా వరం తీసుకో అన్నాడు. వరం వచ్చింది. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే వాడు కంసుడు, బ్రహ్మదేవా నువ్వు వాడికి వరం ఇచ్చావు నేను చంపకూడదని, ఇంకా నేనేం చేసేది ఇప్పుడు పుట్టి? అట్లనే నరకాసురుడు ఉన్నాడు. భూదేవి మన ఇద్దరికీ పుట్టిన బిడ్డ, వాడిని మరి చంపమంటావా నన్ను? పాపం ఆవిడ తలదూసుకున్నది. బాణాసురుడు ఉన్నాడు. వాడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు వరం ఇచ్చాడు వాడికి. ఏం వరం ఇచ్చాడు అంటే, ఎప్పుడైనా నీవు యుద్ధం చేయలేకపోతే, నిన్ను మించిన వీరుడు వస్తే నేను నీ తరఫున వచ్చి యుద్ధం చేసి నిన్ను గెలిపిస్తాను, నేను చావనివ్వను అని వరం ఇచ్చాడు శివుడు. మరి ఆ బాణాసురుని ఏం చేయమంటావు? నన్ను నువ్వే నాతో యుద్ధానికి వస్తావుగా మహేశ్వర, నన్ను అవతరించి ఏం చేయమంటావు అన్నాడు. మరి ఎట్లనండి? అట్లా అంటే మనకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడుగుదాము. మీకంటే పెద్ద ఆయన ఎవరండి? ఎప్పుడు వెళ్ళేది, ఇంతవరకు అవసరం రాలేదు, అందుకని చెప్పలేదు. ఎవరు అంటే, ఇప్పుడు మనం ఉన్నదంతా బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండములు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ బ్రహ్మాండములన్నింటికీ అవతల గోలోకం ఉన్నది. ఆ గోలోకంలో రాధాకృష్ణులు ఉంటారు. అక్కడికి వెళదాం, ఆయన్ను ప్రార్థిద్దాం అన్నారు. ఈ బ్రహ్మాండం దాటి బయటికి పోవాలి. బయటికి పోవటం ఎట్లా? బ్రహ్మాండం చుట్టూ కొన్ని వందల మైళ్ళ మందం థిక్నెస్ కలిగినటువంటి గోడ ఉంటుంది. అది దాటిపోవటం కష్టం. అంతా వెతికారు. ఎక్కడన్నా సందులు గిందులు పగుళ్ళు గీగుళ్ళు ఉంటే ఏదైనా తొందరగా దోవ చేసుకుని వెళదాము అని వెళ్ళారు. వెళితే ఒక్క చోట పగుళ్ళు కనిపించినాయి. ఎక్కడ? ఆ పక్కన పెద్ద చెట్టు ఉన్నది, అశ్వత్థ వృక్షం, రావి చెట్టు. ఆ రావి చెట్టు కొమ్మలన్నీ కిందికున్నాయి. ఇది ఆకాశం కప్పు, బ్రహ్మాండపు కప్పు, ఇది రూఫు. దాంట్లో నుంచి ఒక చెట్టు కిందికి వస్తున్నది, కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి. దాని వేళ్ళు గోడ కావతలికి ఉన్నాయి. ఆ గోడ కావతల క్షీర సముద్రం, మిల్కీవే ఉన్నది. బ్రహ్మద్రవము అంటారు దాన్ని.
ఆ ద్రవాన్ని, ఆ నీటిని పీల్చుకుంటూ ఆ వేళ్ళు శక్తినిస్తుంటే ఇటు కొమ్మలు పెరుగుతున్నాయి. అంటే వేళ్ళు పైకి ఉన్నాయి, కొమ్మలు కిందికి ఉన్నాయి. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఎవడు ఈ రహస్యాన్ని తెలుసుకుంటాడో తల్లకిందులుగా వేలాడే అశ్వత్థ వృక్షం, దాని ఆకులే వేదములు. వాడు దివ్య జ్ఞానం పొందినవాడైతాడు, డివైన్ విజ్డమ్ వస్తుంది. ఆ చెట్టు దగ్గర ఉన్న పగుళ్ళు, రాగి చెట్టు కనుక గోడల మీద మొలుస్తుంటే ఊళ్ళల్లో వస్తే గోడలు కూడా పగలగొడతాయి. కాలక్రమాన వెళ్ళారు, పగలగొట్టుకొని ఐరావతాది దిగ్గజములను పిలిపించి ఆ 100 మైళ్ళ మందం ఉన్న గోడను పగలగొట్టి కాస్త సందు చేసుకొని అవతలికి వెళ్ళారు. అక్కడి నుంచి ఆకాశ మార్గంలో అందరూ కలిసిపోతున్నారు. పోతుంటే ఒక్కొక్క బ్రహ్మాండం దగ్గరికి పోతున్నప్పుడల్లా అక్కడ ఉన్న త్రిమూర్తులు వస్తున్నారు. ఓ మీరు ఆ భూగోళం నుంచి, ఆ బ్రహ్మాండం నుంచి వచ్చారు, గుడ్ మార్నింగ్, ఎట్లా ఉన్నారు, మీకు ఏదైనా కాఫీ టిఫిన్ కావాలి, దోవలో ఏదో ఆతిథ్యం వస్తూ ఆ బ్రహ్మాండాలు దాటి అలా అలా పైకి వెళ్ళారు. గోలోకానికి చేరుకున్నారు. గోలోకానికి చేరుకుంటే అక్కడ ప్రధాన భవనం, అక్కడ బృందావనం ఉన్నది, అక్కడ యమునం ఉన్నది, అక్కడ గోవర్ధన పర్వతం ఉన్నది. ప్లేటో గ్రీక్ ఫిలాసఫర్ అతడు అంటాడు, there is an archetype of creation in the higher worlds and the whole world is an imitation of it అంటాడు. దివ్య లోకాలలో సృష్టి ఉన్నది, ఆ సృష్టి యొక్క అనుకరణమే ఈ భూమి యొక్కలో ఉండేటువంటివన్నీ కూడా. ఆ బృందావనం, ఆ యమున, ఆ గోవర్ధన పర్వతం ఇవన్నీ చూస్తూ ఆ పరమేశ్వరుడు యొక్క, కృష్ణదేవుని యొక్క భవనానికి వెళ్ళారు. లోపలికి ప్రవేశించారు. మహారాజు గారితో, ఒక ప్రభువుతో ఇంటర్వ్యూ కావాలి అని అడిగారు. అక్కడ ఒక గోపిక బెత్తం పట్టుకొని నిల్చొని ఉన్నది. ఎవరు మీరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, భూదేవి, ఏదో వీళ్ళందరూ వచ్చాం. ఇట్లాంటి వాళ్ళు రోజు చాలా మంది వస్తారు, మీరు ఎన్నో నెంబర్ బ్రహ్మాండం నుంచి వచ్చారు అంటే, ఎక్కడ పుష్ని గర్భంబున త్రివిక్రముండు పుట్టి, వామనుండు పుట్టి త్రివిక్రముండై మీరు అట్టి బ్రహ్మాండము నుండి వచ్చితివి అన్నారు. ఓ అదే ఆ బ్రహ్మాండమా, సరేలే కాసేపు వెయిట్ చేయండి, రాజుగారు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇప్పిస్తానన్నది. కృష్ణదేవుడు దర్బారులోకి ప్రవేశించిన తర్వాత వీళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చింది. లోపలికి వెళ్ళారు, నమస్కారం చేశారు. నీలశ్యామల కోమల దేహ ద్విభుజం మురళీకృష్ణం శ్యామలం కోమలాంగకం. ఆయన ద్విభుజుడు, విష్ణుమూర్తి చతుర్భుజుడు, గోలోక కృష్ణుడు ద్విభుజుడు, గోలోక కృష్ణుడు మురళీధరుడు, విష్ణువు ఆయన శంఖచక్ర గదాధరుడు. ఆయన ఇద్దరూ వేరు వేరు. ఆ కృష్ణుడు ఈ త్రిమూర్తులను సృష్టించినవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించినవాడు గోలోక కృష్ణుడు. అక్కడికి రాధాదేవి వచ్చింది. కృష్ణుడు నిల్చొని ఆమెకు స్వాగతం చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నమస్తే పరమేశాని రాసమండలవాసిని రాశేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే నమస్త్రైలోక్యజనని ప్రసీన కరుణార్ణవే బ్రహ్మ విష్ణువాదిభిర్దేవైర్వంద్యమాన పదాంబుజే నమః సరస్వతీ రూపే నమః సావిత్రి శంకరి గంగా పద్మావతీ రూపే షష్ఠి మంగళ చండికే నమస్తే తులసీ రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపాం త్వాం భజామ కరుణార్ణవాం సంసార సాగరాదస్మానుద్ధరాం వదయాన్ కురు. ఆ దేవతలంతా ఆమెను స్తోత్రం చేశారు, కృష్ణుడిని స్తోత్రం చేశారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, కానీ ఈ దుష్ట శిక్షణ, రాక్షసులను చంపడం లాంటి చిన్న పనుల కోసం నేను రాక్కర్లేదు. అయితే విష్ణుదేవుడికి ఉన్న ఇబ్బంది తెలుసు, అందుకని ఇంకోళ్ళను నేను చెప్తాను. అతడు భూలోకంలో పుట్టి రాక్షసులందరినీ చంపే ఏర్పాటు చేద్దాము అన్నాడు. ఎవరిని స్వామి? నారాయణుణ్ణి పంపిస్తాను.
అంటే విష్ణువు నారాయణుడు ఒకడు కదా అంటే ఒకడు కాదు. తర్వాత ఇప్పుడు అన్ని విష్ణు నారాయణ కృష్ణో వైకుంఠో విష్ణరశ్వ ఇవన్నీ పర్యాయ పదాలు అయినాయి. కానీ నారాయణుడు వేరు, విష్ణువు వేరు. నారాయణుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు. సత్యనారాయణ స్వామి తెల్లగా ఉంటాడు, విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు. ఆయన వేరు, ఈయన వేరు. ఆయన శ్వేతద్వీపాధిపతి నారాయణుడు. ఆ నారాయణుడు దేవదానవ సంగ్రామంలో అలసిపోయి మేరు పర్వతంలో నిద్రపోతున్నాడు. ఆయన్ను లేపండి, నా ఆజ్ఞ వినిపించండి. అతడు కృష్ణుడుగా పుట్టి, కృష్ణుడన్న పేరుతో పుట్టి దేవకి వసుదేవులకు పుట్టి రాక్షస సంహారం చేస్తాడు. అతడు వాసుదేవుడైతాడు అని గోలోక కృష్ణుడు చెప్పాడు. స్వామి మీరు కూడా వస్తే బాగుంటుంది, భూమి మీదకి అవతరించండి. వస్తాను, కానీ మా ప్రయోజనం వేరు, మా ఆలోచన వేరు. దుష్ట శిక్షణ నారాయణుడు చేస్తాడు. భాగవతంలో హరివంశంలో ఉంది. ఈ నారాయణుడు వెళ్ళి విష్ణుమూర్తిని చూడటానికి వెళ్ళాడు ఒకసారి. నారాయణుడు వేరు, విష్ణుమూర్తి వేరు అంటానికి ఈ కథ కూడా ఉంది హరివంశంలో. నేను వస్తాను భూమి మీదికి, రాధా నేను ఇద్దరము అవతరిస్తాము. దేనికి అని అంటే ఈ మానవ ప్రపంచంలో భూగోళంలో ప్రేమ తపస్సు అంటే ఎవరికీ తెలియదు. తపస్సు అంటే ఎంతసేపు పంచాగ్ని మధ్యము, గొంతులోతు నీళ్లు, ఆహారాలు వర్జించడము, అన్నం నీళ్లు లేకుండా కూర్చోవడము, ఉపవాసాలు ఉండటము, ఇవే చేస్తున్నారు ఇంతకాలం బట్టి ఋషులందరూ ఇవే. ఇది దీనికంటే భిన్నమైన తపో మార్గం ఉన్నది. ఆ తపో మార్గం ప్రేమ తపస్సు. ప్రేమ తపస్సు నేను లోకానికి అందిస్తున్నాను. అంటే భగవంతుడైన కృష్ణుణ్ణి ప్రేమతో చూడాలి, ఆయన కోసం విరహాన్ని అనుభవించాలి, ఆయన కోసం కన్నీళ్లు కార్చాలి. ఆ వియోగం, విరహం, ప్రేమ, మధుర భక్తి ఈ మార్గంలో సాధన చేయడాన్ని నేను చెప్తాను, అలవాటు చేస్తాను. వాడు ఉపవాసాలు ఉండక్కర్లే, ఎండల్లో వానల్లో నిల్చోక్కర్లే, ఈ మార్గంలో చెయ్యాలి. దానికోసం రాధాకృష్ణులు బృందావనంలో అవతరించారు.